ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ పంజాబ్ జట్ల మధ్య 34వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం బెంగళూరు జట్టు 3వ స్థానంలో, పంజాబ్ జట్టు 4వ స్థానంలో ఉన్నాయి. తమ స్థానం టాప్ 4లో కొనసాగాలి అంటే ఈ మ్యాచ్లో గెలుపు రెండు జట్లకు చాలా అవసరం. అంతేకాదు ఈ మ్యాచ్లో గెలిచే జట్టు టేబుల్లో అగ్రస్థానం దక్కించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇరు జట్లు ఓటమిని అంత ఈజీగా దరికి చేరనివ్వవు. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియంలో 2 మ్యాచ్లు ఆడగా 2 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలు అయింది. దీంతో ఆర్సీబీ జట్టును సొంత గడ్డపై ఓడిపోవడం అనే సెంటిమెంట్ కొద్దిగా భయపెడుతోంది. ఇక ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 33 మ్యాచ్ల్లో తలబడితే 16 సార్లు ఆర్సీబీ, 17 సార్లు పంజాబ్ జట్టు గెలిచాయి. గత రికార్డ్స్ ప్రకారం ఈ రెండు జట్లు ఎప్పుడు ఎదురుపడినా హోరాహోరీగా పోటీ పడినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఇరు జట్లు సూపర్ ఫామ్లో కనబడుతూ ఉండడంతో ఈ మ్యాచ్ కూడా పోటాపోటీగా సాగబోతుంది అని అర్థమవుతుంది. ఇక ఈ రెండు జట్ల బలాబలాలు పరిశీలిస్తే గత సీజన్లతో పోలిస్తే ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఈ ఏడాది అద్భుతంగా కనపడుతోంది. ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తంలో మిడిల్ ఆర్డర్లో ఆడే లియామ్ లివింగ్స్టన్ ఒక్కడే చాలా చెత్త ఫామ్లో కనపడుతున్నాడు. అతడి స్థానంలో జాకబ్ బెథెల్ను తీసుకుంటే బాగుంటుంది. కానీ ఆర్సీబీ ఆ మార్పు చేసేలా కనపడడం లేదు. ఫినిషర్గా టీమ్ డేవిడ్ అద్భుత ఫామ్లో ఉండడం ఆ జట్టుకు బాగా కలిసి రానుంది. ఇక మిడిల్ ఆర్డర్ కూడా పడిక్కల్, పటీదార్తో చాలా బలంగా ఉంది. ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కూడా బాగానే ఉన్నా స్పిన్ విభాగం మాత్రం కొద్దిగా వీక్గా కనపడుతోంది. కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ ఈ ఇద్దరు కూడా అంత స్థిరంగా బౌలింగ్ చేయడం లేదు. మరీ ఎక్కువ వికెట్లు కూడా మధ్య ఓవర్లలో తీయలేకపోతున్నారు. కృణాల్ పాండ్యా అయితే బ్యాటింగ్ పూర్తిగా మరిచిపోయినట్లున్నాడు. మరి ఈ మ్యాచ్లో తన ఫామ్ను అందిపుచ్చుకుంటాడేమో చూడాలి. ఇక పంజాబ్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు బౌలింగ్ విభాగం అటు ఫాస్ట్ బౌలింగ్, ఇటు స్పిన్ 2 విభాగాలలో అద్భుతంగా ఉంది. ముఖ్యంగా గత మ్యాచ్లో 111 పరుగుల స్వల్ప స్కోరుని డిపెండ్ చేయడంలో పంజాబ్ బౌలర్లు రికార్డు స్థాయి బౌలింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడారు. కోల్కతాని 95కే ఆలౌట్ చేసి సంచలన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇప్పటి వరకు పెద్దగా ప్రదర్శన చేయని చాహల్ కలకత్తాపై అదిరిపోయే ప్రదర్శన చేసి ఫామ్లోకి రావడం పంజాబ్కి పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. కాగా పంజాబ్ బ్యాటింగ్ విభాగం మాత్రం కొద్దిగా వీక్గా ఉంది. ప్రియాన్ షారియా, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ ఈ ముగ్గురు అద్భుతంగా బ్యాటింగ్ చేయడం వల్లే పంజాబ్ చాలా మ్యాచ్ల్లో విజయకేతనం ఎగురవేసింది. పంజాబ్ మిడిల్ ఆర్డర్లో మ్యాక్స్వెల్ ఫామ్లో లేకపోవడం, మిగతా బ్యాటర్లు ఒత్తిడి సమయంలో ఆశించిన మేర రాణించకపోవడం ఆ జట్టుకు పెద్ద మైనస్గా మారింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గనుక త్వరగా పంజాబ్ జట్టులోని మొదటి 3 బ్యాటర్లను అవుట్ చేస్తే ఆర్సీబీ గెలవడం సులభం అవుతుంది. అలా కాని పక్షంలో ఆర్సీబీకి సొంత గడ్డపై మరో ఎదురు దెబ్బ తగలడం ఖాయం. సొంత గడ్డపై ఆర్సీబీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కాబట్టి ఈ మ్యాచ్లో గెలవాలని ఆర్సీబీ కంకణం కట్టుకోవడం ఖాయం. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచే అవకాశం 60% ఉండగా పంజాబ్ గెలిచే అవకాశం 40% ఉంది. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.